ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. కీర్తనల గ్రంథము 1వ కీర్తన 6వ చరణం. ఫర్ ద లార్డ్ వాచెస్ ఓవర్ ద వే ఆఫ్ ద రైచస్, బట్ ద వే ఆఫ్ ద విక్డ్ లీడ్స్ టు డిస్ట్రక్షన్. సామ్స్ చాప్టర్ 1:6. ఈ రోజు నిమిత్తము దయగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి సమస్తము తెలుసు. ఆయనకు మరుగైనది ఏదీ లేదు. ఆయన చూచుచున్నటువంటి దేవుడు, ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన మనుష్యుని యొక్క అంతరంగమును ఎరిగి ఉన్నటువంటి దేవుడు. ఆయనకి లోకంలో ప్రతి వ్యక్తి హృదయమును ఆయన చూడగలడు. ప్రతి ఒక్కరి మార్గము ఆయనకు తెలుసు. అందు నిమిత్తమునే ఈ రోజు వాక్య భాగములో వ్రాయబడి ఉంది, నీతిమంతుల మార్గము దేవునికి తెలుసు, అదే విధంగా దుష్టుల మార్గము కూడా దేవునికి తెలుసు అని. దేవునికి తెలుసు అనే పదము హెబ్రీ భాషలో యాడా అని వ్రాయబడి ఉంది. అనగా మనుష్యుని జ్ఞానమునకు మించినటువంటి జ్ఞానముతో దేవుడు అన్నిటినీ తెలుసుకుంటున్నాడు అని. ఆయనకు మన మార్గములు ఏంటో తెలుసుకోవడం చాలా ఇష్టం. చూడండి, చిన్నపిల్లలు తప్పటడుగులు వేసుకుంటూ నడుస్తుంటే తల్లిదండ్రులు చాలా ఆసక్తిగా గమనిస్తుంటారు. వారు పడుతూ లేస్తూ ఉన్నప్పుడు వారికి రక్షణ ఇస్తారు. ఎక్కడైనా పడకూడని ప్లేస్ లో పడిపోతారేమో అని జాగ్రత్తగా కనిపెడుతుంటారు. అలా మన యొక్క దేవుడు, మన తండ్రి మనల్ని కనిపెడుతూనే ఉంటాడండి. ఈ యొక్క వాక్య భాగములో వ్రాయబడినట్లుగా లోకంలో 2 రకాలైనటువంటి మనుషులు ఉంటారు. ఒకరు నీతిమంతులు, మరొకరు దుష్టులు. నీతిమంతుల మార్గము దేవునికి తెలుసు అని భక్తుడు అంటున్నాడు. అనగా నీతిమంతులు ఏ పని చేస్తున్నారో, ఎలా కష్టపడుతున్నారో, ఎలా ఇబ్బందులు పడుతూ ఆయన కోసం జీవిస్తున్నారో దేవునికి తెలియదు అనుకోవద్దు. ఈ రోజున నువ్వు పడుతున్న కష్టము దేవునికి తెలుసు. నీ కన్నీటి వేదన దేవునికి తెలుసు. నీవు కారుస్తున్న కన్నీరు ఆయన చూస్తున్నాడు. నీవెప్పుడు అనుకోవద్దు, నా కష్టము ఎవరు గుర్తించడం లేదు అని, నా బాధ ఎవరికి పట్టడం లేదు అని. నేను ఎంతో నిజాయితీగా పనిచేస్తున్నా సరే నా పైన నిందలు వేస్తున్నారు అని. ఎవరు నిన్ను గమనించినా గమనించకపోయినా యేసయ్య నిన్ను గమనిస్తున్నాడు. రహస్యమందు చూచుచున్న దేవుడు నీకు తప్పకుండా ప్రతిఫలమిస్తాడు. నిన్ను దేవుడు చూస్తున్నట్లు నీవు గ్రహించకపోవచ్చేమో గాని, నీకు అర్థమవ్వకపోవచ్చేమో గాని ఆయన నిన్ను చూస్తున్నాడు. నీ మార్గము ఆయనకు తెలుసు. యోసేపు చూడండి, తన యొక్క అన్నలు అమ్మివేసిన దగ్గర నుండి వెళ్ళిన ప్రతి చోట కష్టపడుతూనే ఉన్నాడు. నేనెందుకు కష్టపడాలి, నేనెందుకు ఇక్కడ ఉండాలి, నా దేశం కాదు కదా, నేనింత చాకిరీ చేస్తున్నాను, నన్నెవరు పట్టించుకోవడం లేదు అని ఎప్పుడూ కూడా అనుకోలేదు. యోసేపు బహుశా గమనించే ఉంటాడు, నా దేవుడు నా మార్గాలు చూస్తున్నాడు అని. యోసేపు సరైన మార్గములో లేడు అని ఈ లోకమంతా ఆలోచించి ఉండొచ్చు. యోసేపు జీవితాంతము ఇలా చిన్న చిన్న పనులు చేసుకుంటూనే జీవించాలి అని వారు ఉద్దేశించి ఉండొచ్చు. కానీ దేవునికి తెలుసు యోసేపు మార్గము సరైనదే, అతను గొప్ప స్థితిలో ఉంటాడు అని. అదే విధంగా నీ మార్గము కూడా దేవునికి తెలుసు. ఈ లోకస్తులకి నీ మార్గము తక్కువగాను, అల్పమైనదిగాను, ఉపయోగము లేనిదిగాను కనిపిస్తుండొచ్చు. కానీ నీ మార్గాన్ని చూస్తున్న దేవుడు నిన్ను గొప్పగా నడిపిస్తాడు. అద్భుతమైనటువంటి చోటికి, గొప్ప చోటికి ఆయన నిన్ను నడిపిస్తాడు. ప్రభునందు ప్రయాస వ్యర్థము కాదు. ఆయన చెప్పినట్లు జీవిస్తున్న నిన్ను అందరూ తక్కువగా చూడవచ్చేమో గాని నీవు అదే మార్గమును అనుసరించు. దేవుడే నిన్ను దీవిస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను, నీ యొక్క కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అదే సమయంలో దుష్టుల మార్గము కూడా దేవునికి తెలుసు. వారి కంటికి వారు మంచి మార్గము, గొప్ప మార్గము, ఇదే కరెక్ట్ మార్గము అనుకుంటున్నారు గాని అది వారిని చివరకు నాశనము వైపుకు నడిపిస్తుంది. అది వారికి ఇప్పుడే తెలియదు.
చివరకు వారు గ్రహిస్తారు, గ్రహించిన పెద్ద ఉపయోగం ఉండదు. బహుశా వారి మార్గము నీ కంటికి కూడా మంచిగా అనిపిస్తుందేమో, జాగ్రత్త, ఆ మార్గము చాలా భయంకరమైనది. మొదట మంచిగా కనిపించి నిన్ను ఆకర్షించి నిన్ను తుదకు మరణం వైపు, నాశనం వైపుకు నడిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క మాటలు వింటున్న ప్రియమైన సహోదరులారా, నీ మార్గము నీవు తొలగిపోకు. దానిలో కష్టం అనిపించినా కొనసాగు. దేవుడే అన్ని చూసుకుంటాడు, అన్నిటినీ నీకు అందిస్తాడు. దుష్టుల మార్గం వైపు కనీసం కన్నెత్తి కూడా చూడకు. అది లేనిపోని సమస్యలను నీ జీవితంలో సృష్టిస్తుంది. నీ నీతి మార్గమును ఎన్నడూ కూడా విడువకు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయును గాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, ఉన్నతుడా, సర్వోన్నతుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతాలు జరిగించువాడా, మీకు స్తోత్రాలు ప్రభువా. అవునయ్యా ప్రభా, అయా దావీదు భక్తుడికి వచ్చినటువంటి ఆ యొక్క కష్టాన్ని బట్టి, ఆ యొక్క దుఃఖాన్ని బట్టి, ఆ యొక్క శ్రమను బట్టి, ఆ యొక్క నిందలను బట్టి ప్రభా, అయా మిమ్మల్నే ప్రభా, మీ అందే నిరీక్షణ ఉంచి ప్రభా, అయా మరి తండ్రి, ఎవరైతే వారిని నిందించారో, ఎవరైతే వారిని దూషించారో, వారిని అవమానపరిచారో వారి ఎదుటే తండ్రి మీరు ఘనముగా వారిని నిలవబెట్టారని ప్రభా, మమ్మల్ని కూడా ప్రభా, అయా మమ్మల్ని నిందించిన వారినే, అయా మమ్మల్ని తండ్రి చులకనగా చూసిన వారి ఎదుటే మమ్మల్ని ఘనపరుస్తారని లేఖనము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచినందుకు స్తోత్రాలు. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మీ కృపాహస్తము వారికి తోడుగా ఉంచండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను దయచేయండి ప్రభా. వారి ఎముకలను దృఢపరచండి, బలపరచండి. శారీరక బలాన్ని వారికి మీరు అనుగ్రహించండి. ఏ రోగముతో, ఏ వ్యాధితో వారు బలహీన పడుతున్నారో ఆ బలహీనతనంతటిని కొట్టివేసి సంపూర్ణ ఆరోగ్యమును వారికి మీరు దయచేయండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి తండ్రి. ఆయా కుటుంబంలో క్షేమాన్ని దయచేయండి, సంతోషాన్ని దయచేయండి, సమాధానాన్ని దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే భాగ్యాన్ని దయచేయండి. ఆయా భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను తొలగించండి, అనుమానమును తొలగించండి తండ్రి. వారి మధ్య ప్రేమను విస్తరింప చేయండి నా ప్రభువా. అదే విధంగా చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. క్షణిక ఆవేశాలతో ప్రభా బిడ్డలు తమ యొక్క జీవితాన్ని పతనము చేసుకోకుండా ప్రభా మీరే వారికి తండ్రి జ్ఞానం ఇచ్చి వారిని నడిపించండి. ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం ప్రతి యవన బిడ్డకు మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. ఉద్యోగం లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా మంచి ఉద్యోగాన్ని దయచేయండి ప్రభా. అదే విధంగా చేతి పని చేసుకునే వారిని దీవించండి. వారి యొక్క చేతుల కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. అయా రైతులను దీవించండి. వారు వేసే పంట సమృద్ధిగా పండడానికి కృపను చూపించండి దేవా. అదే విధంగా నా ప్రభా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. వారి పక్షముగా మీరే ఉండి న్యాయమును జరిగించమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా గర్భఫలము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా వారికి గర్భఫలాన్ని దయచేయండి నా ప్రభా. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి తండ్రి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి తండ్రి. డెలివరీ సమయంలో మీరే వారికి తోడుగా ఉండమని వేడుకుంటున్నాము ప్రభువా. అయ్యా ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి దేవా. అదే విధంగా నా ప్రభా అయా దేశాన్ని, అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా భారతదేశము సమాధాన దేశముగా, అయా ప్రేమ కలిగిన దేశముగా, ఎటువంటి తారతమ్యాలు, విభేదాలు, గొడవలు, అల్లర్లు ఏవి లేనటువంటి దేశముగా తండ్రి అయ్యా మీరే మా భారతదేశం పైన దృష్టి ఉంచి సమాధానకరంగా మార్చమని వేడుకుంటున్నాం ప్రభా. అదే విధంగా దైవజనులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా వారి సంఘాలను విస్తరింపచేయండి. సంఘానికి మీరే శిరస్సై ఉండండి ప్రభా. సువార్థికులను బలపరచండి అయ్యా. అదే విధంగా అనేకులు ప్రభా రక్షణ, మారు మనస్సును పొందుకున్నట్లుగా కృప చూపించండి తండ్రి. అయ్యా మిషనరీస్ ని దీవించండి. వారు ఎన్నో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదుర్కొంటుండగా ప్రభా అయ్యా మరి తండ్రి వారిని మీరే కాచి కాపాడండి. వారి అవసరతలన్నింటినీ మీరు తీర్చండి దేవా. అదే విధంగా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభా. ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలను వారు ఎదుర్కొంటుండగా ప్రభా అయా మీ సన్నిధిని వారితో ఉంచండి. వారి దుఃఖమును కొట్టివేయండి నా ప్రభా. అదే విధంగా నా తండ్రి అయ్యా ఎందరైతే బిడ్డలు ప్రభా సొంత గృహము లేక బాధపడుతున్నారు వారికి సొంత గృహాన్ని దయచేయండి. అయా విధవరాల పక్షముగా మీరుండి వారికి న్యాయమును జరిగించండి. ప్రతి బిడ్డకు ఉన్న హృదయ వేదన అంతటిని తొలగించి ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని వేడుకుంటూ మరి తండ్రి ఇంతవరకు చేసిన
ప్రార్థన అంతటిని మీ యొక్క సన్నిధిలో చేర్చుకోమని, మాకు సమాధానము అనుగ్రహించమని, నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.